మళ్ళా గెలిపిద్దామా? చేయి గుర్తును గెలిపిద్దామా వద్దా? ఆ లిస్టి ఇగో మనకు 11 తారీఖు రోజు కారు గుర్తు మీద 1వ వార్డు నుంచి గైని యాదవ్, 2వ వార్డు నుంచి కొట్టి రాములు, 3వ వార్డు నుంచి నాల్చర్ శిరీష బాలు, 4వ వార్డు నుంచి బొమ్మల అనిత లక్ష్మణ్, 5వ వార్డు నుంచి కుర్కుటే శ్యామల గంగాధర్, 6వ వార్డు నుంచి హరిలాల్, 7వ వార్డు నుంచి షేక్ యూసుఫ్ దావూస్, 8వ వార్డు నుంచి పిట్ల సాయి కుమార్, 9వ వార్డు నుంచి చింతల శ్రీనివాస్, 10వ వార్డు నుంచి పోకల మౌనిక నిఖిల్, 11వ వార్డు నుంచి చంద్రకళ రాజు, 12వ వార్డు నుంచి లంకల రూపా పవన్. వీళ్ళు ఇప్పుడు నేను చదివిన 12 మంది కేసీఆర్ సార్ పంపించిండు కారు గుర్తు మీద మీ దగ్గరికి వస్తున్నారు. మరి మీకు నిజంగానే ఇప్పుడు నేను చెప్పింది ఏమి రాకపోతే 6 గ్యారెంటీలు ఉత్తమాటనే అయితే, నేను చెప్పింది నిజమే అయితే, మీరు చెప్పింది నిజమే అయితే మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నా 11 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పమని చెప్తా ఉన్నా. దయచేసి చప్పట్లతో చెప్పండి కాంగ్రెస్ కు బుద్ధి. పక్కా బుద్ధి చెప్తారా? ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే, మంచిగా ఫోన్లు, అరే మీరు దండం పెడతా ఉర్రకురి రాబోయ్, నా చెవులు వస్తున్నాయి, గొంతు పోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆ ఫోన్లు టింగు టింగుమంటుండే, నాట్లేసే టైంకు మంచిగా ఖాతాలో రైతు బంధు పడుతుండేనా పడకుండేనా? మరి అలా ఫిబ్రవరి 7వ తారీఖు పడ్డదా రైతు బంధు? పడ్డదా? 10,000 కాదు 15,000 ఇస్తా అనే నమ్మితిరి, జుక్కలోళ్ళు బొందల పడితిరి. 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తా అనే నమ్మితిరి. మా షిండే అసోంటి బంగారం అసోంటి మనిషిని పోగొట్టుకుంటిరి, గాయన వాళ్ళనో తెచ్చుకుంటారు. మరి అలా బంగారం ఇస్తా అని బంగారం లాంటి మనిషిని ఖతం చేసిరు. బంగారం అన్నారు. ఇలా బంగారం తులం ఎంత అయింది? మీకేం తెలుస్తుంది రాబోయ్? ఆడోళ్ళకి తెలుసు, మీకేం తెలుసు? 1,75,000 రూపాయలు అయింది. 1,75,000. నేను అప్పుడే చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం బ్యాచ్ అని చెప్పిన నేను. దొంగలు, స్టువర్ట్పురం దొంగల కంటే పెద్ద దొంగలు కావాలని నమ్మితిని మీరు అనవసరంగా. 6 గ్యారంటీలని 6 చేతుల వైకుంఠం చూపెడితే నమ్మితిమి, మోసపోతిమి. ఇలా ఏ దిక్కు లేకుండా అయితిమి. అడగకుండానే అన్నం పెట్టిన కేసీఆర్ ను ఓడగొట్టుకున్నాం. ఇలా రేవంత్ రెడ్డి అనే లంగం తెచ్చుకున్నాం. ఇక ఆయన ఎట్లున్నాడో మీరు చూస్తున్నారు. మీరు అడిగిర్రు అనుకో, ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు, అంటే నాకు తెలిసి మీ ఎమ్మెల్యే ఇంకా షిండేనే, మీ ఎమ్మెల్యే గారు చెప్పింది ఇప్పుడే పైన రేవంత్ రెడ్డి ఎట్లున్నాడో ఈయన గట్లే ఉన్నాడని. ఇక రేవంత్ రెడ్డిని గట్టిగా అడిగినాం అనుకో, ఏమాయిరాబాయ్ రైతు బంధు ఫిబ్రవరి వచ్చింది, రైతు బంధు లేదు అంటే నీ లాగుల తొండలిడుస్తా. అందుకే నేను కొత్త పేరు పెట్టిన ఆయనకు. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. లాగుల తొండల రెడ్డి. ఆయనకు అదేం పిచ్చి, ఈ తొండలిడుసుడు ఎక్కడిదిరా ఆయన నాకు తెలియక అడుగుతా. ఇదివరకు ఏమైనా తొండలు పడుతున్నాయో నాకు తెలియదు కానీ లాగుల తొండలిడుస్తా అంటాడు. అరే మా ఆడపిల్లలకు మాటిస్తీవి కదా, సోనియా గాంధీ మీద ఒట్టంటివి, సోనియా గాంధీ తోడంటివి, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా అంటివి కదరా నాయన, గెలవంగానే ఇస్తా అంటివి 2,500. ఏవిరా అయ్యా అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. అరే బతుకమ్మ చీర బంద్ చేసిండు. బతుకమ్మ చీర వస్తుందా చెల్లె? బతుకమ్మ చీర వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? క్రిస్మస్ కానుక వస్తుందా? కేసీఆర్ కిట్టు వస్తుందా? రైతు బంధు వస్తుందా? ఏదన్నా వచ్చిందా? ఉన్నది పోయింది తప్ప ఏమన్నా వచ్చిందా కొత్తది? తులం బంగారం అన్నాడు, అది లేదు. 2,500 అన్నాడు, అది లేదు. 4,000 పింఛన్ అన్నాడు, అది లేదు. మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు. మనం ఆ రోజు నిజాం సాగర్ మండలం మొత్తం ప్రతి ఒక్క దళిత కుటుంబానికి కేసీఆర్ గారు 10 లక్షలు వేసిండా లేదా? మరి వీడు 12 లక్షలు ఎత్తా అన్నాడు. నువ్వు 10 లక్షలు ఎత్తే నేను 12 లక్షలు ఎత్తా అన్నాడు. వేసిండా? 12 పైసలు ఇచ్చిండా? అయినా మళ్ళా గుద్దుదా మా కారు మళ్ళా చేయి గుర్తుకు గుద్దుతారా? దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఈసారి తప్పించుకున్నారంటే బిచ్చుకుందలా మళ్ళా 3 ఏళ్ల దాకా దొరకరు కాంగ్రెస్ వాళ్ళు. మీకు బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి మోక, ఇదే బెస్ట్ ఛాన్స్. గట్టిగా చెవు విండి లేదా తొడపాశం పెట్టేందుకు ఇదే అవకాశం. మంచిగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ తో సర్కారేం కింద మీద కాదు, కానీ
సర్కార్లో ఉన్నోళ్లకు బుద్ధి చెప్పే అవకాశం ఇది. అరే నువ్వు చక్కగా నడుపుతలేవు, పనికిమాలిన ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేస్తలేవు అని రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల రెడ్డికి మంచిగా బుద్ధి చెప్పే అవకాశం ఇదే. మర్చిపోకుండ్రి. ఎందుకంటే ఒక్క మాట మంచిగా మనసుకి ఎక్కించుకోరు మా ఆడబిడ్డలు. ఇప్పుడు మీరు దబ్బన పొరపాటున వాడిచ్చే 1000 రూపాయలకో 2000 రూపాయలకో ఆశపడి మరి మళ్ళా చేయి గుర్తు కొట్టేసిరు అనుకో, ఏమనుకుంటాడు తొండల రెడ్డి? ఏమనుకుంటాడంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు ఉన్నారు, బిచ్చుకుందోళ్ళు, నేను రూపాయి ఇయ్యకపోయినా వీళ్ళకు నేను 1,00,000 రూపాయలు బాకీ ఉన్నా, నెలకు 2500 చొప్పున 24 నెలలకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నా వీళ్ళు నాకే వేసిండ్రు, వీళ్ళకు తులం బంగారం ఇయ్యకపోయినా మళ్ళా నాకే గుద్దిండ్రు, ముసలోళ్లకు 4000 పెన్షన్ ఇయ్యకపోయినా మళ్ళా నాకే ఓటేసిండ్రు, అసొంటప్పుడు నేను ఎందుకు ఇయ్యాలే? వీళ్ళంతా పిచ్చోళ్ళు, ఓట్లు అమ్ముకుంటారు, ఓట్ల కాడికి రాగానే చేతులు నోటు పెట్టగానే కథమైపోతుంది, అల్కగా కొని పారేయొచ్చు అనుకుంటాడా? అనుకోడా? మరి ఎలక్షన్ లో ఇచ్చిన మేనిఫెస్టో బాండ్ పేపరు చిత్తుగా ఇదంతా సమానంగా ఇవాళ నాలుకే గీకేష్ పారేసుకోవడానికి కూడా పనికి రాకుండా మరి ఇవాళ వ్యవహారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు బిచ్చుకుందలో ఉండే 12కి 12 వార్డులు మొత్తం ఏ గుర్తు కోటేయాలి? ఏ గుర్తు? అక్కడ అక్క జిల్లలు చెప్పాలి, ఏ గుర్తు? కారు గుర్తు కోటేయాలి. ఒక మాట అడుగుతున్నా నేను, బిచ్చుకుంద మండలంలో అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో మా షిండే గారు అడిగితే కేసీఆర్ సార్ ఆ రోజు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి నాగమడుగు ప్రాజెక్టు శంకుస్థాపనకు నన్నే పంపించిండు. ఇలా నాగమడుగు ప్రాజెక్టు ఆ రోజు మనం ఉన్నప్పుడు 20% పైన అయింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎక్కడేసిన గొంగలు అక్కడనే. ఆ కాంట్రాక్టర్ ను బెదిరించిండు మీ ఎమ్మెల్యే, నువ్వు ఇస్తావా పైసలు సస్తావా కమిషన్ అంటే వాడు తట్టపార వారేసి వాడు వారిపోయిండు. నాతో కాదు, ఇది ఎక్కడ రపరప, నేనేమో పని చేసి నీళ్ళు ఇద్దామనుకుంటే ఈయన పైసలు అడుగుతాడు, నాతో కాదు అని చెప్పి ఆయన పారిపోయిండు. అట్లాగే ఇగో ఈ పక్కకు ఈ హాస్పిటల్ కనబడుతుందా? ఎవరు కట్టించారు? ఇది ఎవరు కట్టించారు? యోగి హనుమంత్ షిండే అన్న కట్టించిండు. ఆ పక్కకు మన ఊరు మన బడిలో కట్టిన స్కూల్ కనబడుతుంది చూడగో, మన ఊరు మన బడి. ఆ పాఠశాల మంచిగా చేయించింది ఎవరు? హనుమంత్ షిండే గారు. అందుకే నేను అంటున్నా, ఇవాళ అట్లా అడిగితే నేను మొత్తం బిచ్చుకుందలా జుక్కల్లా రాంగరాంగ అన్ని చూసుకుంటూ వచ్చిన. ఆ కమ్మరికుంట చూసిన, మిషన్ కాకతీయ కింద మినీ ట్యాంక్ బండ్ చేసినాం దాన్ని. ఆ మినీ ట్యాంక్ బండ్ చేసి ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి అమరవీరుల స్తూపం పెట్టి మంచిగా అందంగా షిండే గారు చేసిండు. ఇలా వచ్చినప్పుడు షిండే సాబ్ చెప్తున్నాడు, అన్నా చూడు ఇగో ఇది నేను చేసిన అన్నాడు. నేను ఒక్కసారి మరలి చూస్తే అక్కడ మొత్తం పందులు తిరుగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వల్ల పరిపాలన ఎట్లుందంటే అందంగా తయారు చేసి ఇచ్చిన మంచి మినీ ట్యాంక్ బండిని కూడా ఇలా నడిపే చేతనైతలేదు, మెయింటైన్ చేసే చేతనైతలేదు. పందులు తిరుగుతున్నాయి ఇవాళ. అంటే గంత అద్మానంగా కాంగ్రెస్ పాలన ఉన్నది. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కు ఓటు? నాకు ఒక్క కారణం చెప్పురు మీరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలే కదా. నేను ఒక్క మాట అడుగుతా, అడగకుండానే కేసీఆర్ రైతు బంధు ఇయ్యలేదా?